సో యాజ్ ఎన్ ఆడిలిస్ట్గా వీ ఫోకస్ ఆన్ ఎర్లీ ఐడెంటిఫికేషన్ అండ్ ఎర్లీ ఇంటర్వెన్షన్. సో చాలా స్టేట్స్లో, చాలా కంట్రీస్లో యూనివర్సల్ న్యూబార్న్ హీరింగ్ స్క్రీనింగ్ అని ప్రోగ్రామ్ జరుగుతుందండి. పుట్టిన ప్రతి బేబీకి హీరింగ్ స్క్రీనింగ్ చేసి హీరింగ్ బాగుంటేనే దెన్ డిశ్చార్జ్ చేస్తుంటారు జనరల్గా. ఇండియాలో న్యూబార్న్ హీరింగ్ స్క్రీనింగ్ అనేది చాలా తక్కువ హాస్పిటల్ అవుతుంది. ఒకవేళ న్యూబార్న్ హీరింగ్ స్క్రీనింగ్ మీ సుమన్ టీవీ ద్వారా నేను పేరెంట్స్కి చెప్పే విషయం ఏంటంటే, మీ బేబీకి కానీ మీ పాపకి కానీ న్యూబార్న్ హీరింగ్ స్క్రీనింగ్ కాకపోతే కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి చూసుకోవాల్సి వస్తుంది. మనం డెవలప్మెంటల్, మనకి మోటార్ డెవలప్మెంట్ డిలే ఏదైతే ఉంటుందో, అంటే బేబీ పుట్టిన తర్వాత కూర్చోవడం, ప్రాకడం, మెడ నిలబెట్టడం స్టేజెస్ ఉంటాయి డెవలప్మెంట్స్. అదేవిధంగా హీరింగ్ మైల్ స్టోన్స్ కూడా ఉంటాయి. పుట్టిన బేబీ 1-2 months సడన్ సౌండ్స్ కి రెస్పాన్స్ అవుతుందా లేదా, రిఫ్లెక్సెస్. అండ్ 6 months నేమ్ కాల్ కి రెస్పాండ్ అవుతారు. అండ్ 8 months బ్యాబ్లింగ్ వస్తుంది. అండ్ 1 year 1-2 words మాట్లాడతారు. అండ్ 2 years సెంటెన్స్ మాట్లాడతారు. ఇవన్నీ స్టేజ్ బై స్టేజ్ నార్మల్ హీరింగ్ పిల్లలు చేసే యాక్టివిటీస్. దీంట్లో ఏమాత్రం డిలే ఉన్నా, ఏమాత్రం తక్కువ ఉన్నా వాళ్ళు ఇమీడియట్గా ఈఎన్టీ కానీ ఆడిలిస్ట్ కానీ సంప్రదించి ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే మనకు బాగుంటుంది. సో ఎర్లీ ఐడెంటిఫికేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం చూస్తూ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అసలు ప్రాబ్లం ఏంటి.